ఒకడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు. వాడికి ఫైర్ అని చూపించి వచ్చిన ఎవడన్నా రాని ఏదైనా కానీ తగ్గేదలే. అసలు ఆట ఇప్పుడే మొదలైంది అంటూ పెళ్లి పీటలపై శ్రీవల్లి మెడలో తాళి కడుతూ ఫస్ట్ పార్ట్కి ఎండ్ కార్డ్ వేసిన పుష్పరాజ్ సెకండ్ పార్ట్లో వైల్డ్ ఫైర్ చూపించాడు. అది ఏ రేంజ్లో ఉందంటే ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్, ఈ ఒక్క డైలాగ్తో పుష్పలో వాడి వేడి దీన్నెవ్వ తగ్గేదేలే అని ఎంట్రీ సీన్తో ఫైర్ స్టార్ట్ చేశాడు. చూడబోతున్నది మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని చెప్పకనే చెప్పాడు పుష్ప. ఏ సినిమాకైనా కథే హీరో. ఎంత పెద్ద తారాగణం ఉన్నా కూడా సరైన కథ లేకపోతే ఎంతమంది దర్శక ధీరులు వచ్చినా కూడా చేతులు ఎత్తేయాల్సిందే. కానీ పుష్ప కథానాయకుడు రూలింగ్ నే కథగా మలిచారు సుకుమార్. పిల్లమ్మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అని పుష్ప ట్రైలర్లో చెప్పింది కేవలం డైలాగ్ మాత్రమే కాదు, అదే అసలు కథ. పుష్ప ది రూల్ కథకి మూలం. పుష్పరాజ్ తన భార్య శ్రీవల్లికి ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్ళాడు. పుష్ప ది రూల్ అంటూ రాష్ట్ర సీఎంలను మార్చేసేంత రూలింగ్ చేసి రాజకీయాలను ఏ విధంగా శాసించాడు. పోలీస్ అధికారి బన్వర్ సింగ్ షేకావత్ని ఢీకొట్టి తన వేరే సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు. తన ఇంటి పేరును దక్కించుకోవడం కోసం పడిన తపన ఏంటనేదే పుష్ప ది రూల్ కథ. సాధారణంగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్ ని మించే ఉండాలని హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పుష్ప 2 విషయంలో హై ఎక్స్పెక్టేషన్ ఉండడం కాదు, వాటికి నూరింతల రెట్టింపు అంచనాలు పెంచేశారు ప్రమోషన్స్ తో. వాటికి ఏ మాత్రం తగ్గినా కూడా ఫలితం ఏంటనే రెండో ఆలోచన లేకుండా వైల్డ్ గానే పుష్ప పార్ట్ కి పదును పెట్టిన సుకుమార్ మరింత పదునెక్కించారు తప్పితే దీన్నెవ్వ ఇంచు కూడా ఫైర్ తగ్గించలేదు. పుష్ప ది రైస్ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఇదేం అద్భుతమైన కథ కాదు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఓ దొంగ కథ, ఇందులో పెద్ద గొప్పేముంది అనే విమర్శలు వినిపించాయి. నిజానికి ఆ విమర్శలో నిజం లేకపోలేదు. పుష్ప గొప్ప కథేం కాదు, తెలిసిన కథే, చాలా సినిమాల్లో చూసిన కథే. అలాంటి కథకి సీక్వెల్ అంటే అసలు కథ పుష్ప ది రూల్ సెకండ్ పార్ట్ కోసం దాచిపెట్టాడని అనుకున్నారంతా. కానీ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత ఫస్ట్ పార్ట్ లోనే కాస్తో కూస్తో కథ ఉంది. ది రూల్ లో కథ లేదనే కంప్లైంట్ అయితే మస్ట్ గా వస్తుంది. కానీ కథ లేకుండా కేవలం పుష్పగాడ్ రూలింగ్ తో పూనగారు రప్పించాడు సుకుమార్. లెక్కల మాస్టర్ లెక్క ఎక్కడా తప్పకుండా ర్యాంప్ పై షో చూపించాడు. పుష్పరాజ్ పాత్రని ఫస్ట్ పార్ట్ లో కంటే సెకండ్ పార్ట్ లో ఇంకా పవర్ఫుల్ గా చూపించారు. కథ కోసం వెయిట్ చేయాల్సిన పని లేకుండా మ్యాసివ్ సీక్వెల్ తో ఒకదాని తర్వాత మరొకటి హై వోల్టేజ్ సీన్లతో నింపేశారు. ఒకసారి వెనక్కి వెళ్ళి అసలు కథ ఏమవుతుంది అన్న ఆలోచన లేకుండా పుష్పలో వైల్డ్ ఫైర్ ని ఓన్ చేసుకునేలా తీశాడు సుకుమార్. కేవలం యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తోనే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ ఎంత పెద్ద మొగోడైనా పిల్ల మాట వినాలని ఎలా చెప్తే జనానికి ఎక్కుతుందో అలా చూపించారు. ఎర్రచందన నేపథ్యంలో ఒక పెద్ద ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు సుకుమార్. పోలీసుల కళ్ళు కప్పి ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించిన సీన్లు, కొత్త రకం స్మగ్లింగ్లు, ఎత్తులకు పై ఎత్తులు, ఇవన్నీ లెక్కల మాస్టర్ బుర్రకి ఎంత గట్టిగానే పదును పెట్టారనే దానికి అద్దం పట్టే సీన్లు. ఫస్ట్ హాఫ్ ని చాలా వరకు సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో నడిపిస్తే సెకండ్ హాఫ్ పుష్పరాజ్ నట విశ్వరూపాన్ని చూపించాడు. ఈ సినిమా కాస్త అటు ఇటు అయితే పరిస్థితి ఏంటో అల్లు అర్జున్ కి బాగా తెలుసు. ఒక నటుడు ప్రాణాలు పెట్టి నటించడమే చూసాం, కానీ అల్లు అర్జున్ ఈ సినిమాతో ప్రాణాలకు తెగించి నటించడం అనిపిస్తుంది. తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టు నట విశ్వరూపం చూపించాడు. పుష్ప 2 ముందు వరకు అల్లు అర్జున్ నటన ఓ లెక్క, పుష్ప 2 తర్వాత మరో లెక్క అన్నట్టుగా నిజంగానే వైల్డ్ ఫైర్ చూపించాడు. యాక్షన్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ అన్ని కోణాల్లో పుష్పరాజ్ లో పర్ఫెక్ట్ నటుని చూడొచ్చు. ఆ జాతర ఎపిసోడ్ లో అయితే అల్లు అర్జున్ నటన చూస్తే భయం కలుగుతుంది. నిజంగానే అమ్మవారు పురింది అన్నట్టుగా భయపెట్టేశాడు. గంగమ్మ జాతరలో నిప్పుల గుండం తొక్కే సీన్ గూస్ బంప్స్ అంతే. అలాంటి సీన్లు 5 నిమిషాలకు ఒకటి అన్నట్టుగా పుష్పరాజ్ సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రప్ప యాక్షన్ బ్లాక్ అయితే తెలుగు సినిమా హిస్టరీలోనే ది బెస్ట్ అని చెప్పాలి. విలన్లను ఊచకోత కోసేయడం అన్నట్టుగా కాకుండా ప్రీ క్లైమాక్స్ ఫైట్ కి ఎమోషన్స్ కి కనెక్ట్ చేసిన తీరు అద్భుతమనే చెప్పాలి. కాళ్ళు చేతులు కట్టేసి చేసే ఈ ఫైట్ అల్లు అర్జున్ లోని ఉగ్ర నరసింహుడు ప్రవేశించినట్టు అనిపించాడు. పుష్ప పార్ట్ 1 అల్లు అర్జున్ మేనరిజం గురించి అంతా మాట్లాడుకుంటారు, కానీ ఇందులో అతని మేనరిజం నెక్స్ట్ లెవెల్ ఉంది. నోట్లో పాన్ వేసుకుని భుజం పైకి ఎత్తి రాష్ట్ర సీఎం సైతం గడగడలాంచే పవర్ ప్యాక్ట్ ఎలివేషన్స్ లో బీభత్సమైన హైప్ ఇచ్చాడు. పుష్పగాడు తగ్గాలని చాలా మంది ఎదురు చూస్తున్నారులే, దీనెవ్వ తగ్గేదేలే లాంటి డైలాగులతో పాటు వేయాల్సిన వాళ్ళకి చాలా చురకలు వేశాడు అల్లు అర్జున్. అయితే చాలా చోట్ల పుష్పరాజ్ డైలాగులు అర్థం కావు. డబ్బింగ్ అలా చెప్పాడా, లేదంటే ఆ డైలాగ్ మాడ్యులేషన్లే అలా ఉందా, లేదంటే పుష్పరాజ్ మేనరిజమే అది కాబట్టి డైలాగులు కూడా అలాగే చెప్పించారేమో కానీ డైలాగులు అయితే చాలా చోట్ల అర్థం కావు. ఏంటి ఏమన్నాడు అని థియేటర్స్ లో ఒకరినొకరు అడుక్కునే పరిస్థితి కనిపించింది. ఈ విషయంలో మరింత జాగ్రత్త పడితే బాగుండేది. పుష్ప పార్ట్ 1 లో రష్మిక క్యారెక్టరేషన్ చూస్తే మరీ ఇంత చిల్లర చిప్ క్యారెక్టర్ అనిపిస్తుంది. 1000 రూపాయలు ఇస్తే ఎగబడి చూడడానికి, 5,000 ఇస్తే ముద్దుకి సిద్ధమవడానికి బట్టి చూస్తే శ్రీవల్లి పాత్రను ఎంతో గొప్పగా తీర్చిదిద్దాడో అర్థం చేసుకోవచ్చు సుకుమార్. ముద్దుకు సిద్ధమై పుష్పరాజ్ ఎక్కడికో చేతులు పెట్టే సీన్ లో కథానాయక క్యారెక్టర్ ని ఇంత దిగజాటడం ఏంటి అని అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్ లో. అందుకే శ్రీవల్లి గుబాలింపు పుష్ప పార్ట్ 1 లో కనిపించదు. ఇక పార్ట్ 2 లో కూడా ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి మొగుడు వద్దంటున్న మేడపైకి లాక్కొని వెళ్లిపోయి వంట గదిలోనే పని కానిచ్చే
మోటు పెళ్ళంగా శ్రీవల్లిని చాలా వైల్డ్ వైఫ్ గా చూపించిన సుకుమార్ సెకండ్ హాఫ్ లో జాతర ఎపిసోడ్ లో ఇదిరా పెళ్ళామంటే అన్నట్టుగా చూపించాడు. తన భర్తకి కులం లేదు, గోత్రం లేదని అవమానిస్తుంటే నీ కొడుకుని అంటే తల్లిగా నువ్వు ఊరుకుంటాయేమో, ఆడి పెళ్ళాం ఊరుకోదు అని చెప్పే డైలాగ్ కి విజిల్స్ పడతాయి. పుష్ప అంటే పేరు కాదు, అది బ్రాండ్ అని చెప్పే డైలాగ్ కూడా పేలింది. సీఎం ని కలవడానికి వెళ్తున్న పుష్పరాజ్ ని వచ్చేటప్పుడు అతనితో ఫోటో దిగయ్యా, ఇరుగింటి పొరుగింటి వాళ్ళకి చూపించి నా మొగుడు సీఎం తో ఫోటో దిగాడు అని గొప్పగా చెప్పుకుంటా అని ముచ్చట పడుతుంది శ్రీవల్లి. పుష్ప తన భార్య కోరిక తీర్చడానికి సీఎం తో ఫోటో అడుగుతాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలని పుష్పని అవమానిస్తాడు సీఎం. దానికి పుష్పరాజ్ ఈగో హట్ అవుతుంది. సీఎం ఫోటో దిగలేదని కాదు, తన భార్య కోరిక తీర్చలేకపోయాని. ఈ దెబ్బతో రాష్ట్ర సీఎం ని మార్చేస్తాడు పుష్పరాజ్ తన డబ్బు పరపతి ఉపయోగించి. ఆ తర్వాత రావు రమేష్ ని సీఎం చేసి నేరుగా ఇంటికి తీసుకొచ్చి శ్రీవల్లితో ఫోటో తీయించే సీన్ గూస్ బంప్స్ ఎప్పిస్తాయి. బన్నీ రష్మిక మధ్యలో రొమాంటిక్ సీన్లలో అయితే వామ్మో నటించడం కాదు అంతకు మించే చేశారు. రష్మిక అయితే పుష్పరాజ్ గారి పెళ్ళాంగా జీవించేసింది, ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఫీలింగ్స్ వస్తున్నాయి స్వామి అంటూ చాలా పచ్చిగానే రొమాన్స్ చేసింది శ్రీవల్లి పాప. పాటల్లో అయితే గ్లామర్ డోస్ మోతాదుకి మించే ఉంది. ఫీలింగ్స్ చూసేకి సాంగ్ లో ఇద్దరు కుమ్మేశారు. పుష్ప 2లో ప్రతి సాంగ్ సిచ్యువేషన్ సాంగ్, ఆఖరికి కిసిక్కు సాంగ్ కూడా. ఈ సాంగ్ కి థియేటర్ లో గట్టిగానే దెబ్బలు పడతాయి కుర్చీలకు. అదొకటే కాదు, ఫీలింగ్స్ సాంగ్స్ కి అంతకు మించి దెబ్బలు పడతాయి. ఆ సాంగ్ కి ముందు వచ్చే సీన్ లో ఫీలింగ్స్ వస్తున్నాయని అల్లు అర్జున్ ని మేడపైకి లాక్కెళ్లే సీన్ చూసిన ఫీలింగ్సే సుమి. రష్మిక అయితే గట్టిగానే ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్ సాంగ్ చేయడం కాదు, ఫీలింగ్ ఉన్న సీన్లు చేసింది. అవి థియేటర్లో చూస్తే ఫీలింగ్సే ఫీలింగ్స్. బన్నీ రోల్ ని హైలైట్ చేయడం కాదు, కాస్త కథను నెమ్మదిస్తున్న ప్రతిసారి భారీ ఎలివేషన్స్ తో హై వోల్టేజ్ సీన్లు పెట్టడంతో పుష్ప 2 నడిచిపోతుంది తప్పితే కథని మలుపు తెప్పే సీన్లు కానీ, బలమైన ఘర్షణలు కానీ, బలమైన ప్రతినాయకుడు, ఆధిపత్య పోరు ఇలాంటివి ఏమీ కనిపించవు. ఓన్లీ పుష్పరాజ్ వైల్డ్ ఫైర్ మాత్రమే కనిపిస్తుంది. ఫహద్ ఫాజిల్ కి ఫస్ట్ పార్ట్ లో సరైన ప్రాధాన్యత దక్కని కంప్లైంట్ వినిపించింది. నిజానికి అతని నటనకు తగ్గ స్కోప్ నిజంగానే లేదు ఫస్ట్ పార్ట్ లో. పార్ట్ 2లో బన్వర్ సింగ్ షేకావత్ ఫుల్ లెంగ్త్ రోల్ లో ఉన్న అతన్ని సీరియస్ గా చూపించాలనుకున్నారా, లేదంటే విలక్షణ నటనకు బయట తీయాలనుకున్నారా ఏమో కానీ పార్ట్ 2లో కూడా ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ కన్ఫ్యూజన్ క్యారెక్టర్ లాగే ఉంటుంది. ఆ పాత్రను కూడా అర్ధాంతరంగా ముగించినట్టు అనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఎదురుపడే సీన్, పుష్పరాజ్ క్షమాపణ చెప్పే సీన్, ఆ తర్వాత మూత్ర విసర్జన చేసి మరీ అవమానించే సీన్, ఎర్రచందనైన సముద్ర మార్గంలో బార్డర్ దాటించే సీన్, డి అంటే డి అన్నట్టుగా ఉన్నాయి. కానీ పుష్పరాజ్ని ఎలివేట్ చేయడానికి ఇతర పాత్రల్ని పెద్దగా హైలైట్ చేయలేదేమో అనిపిస్తుంది. మంగళం సీన్గా సునీల్, దాక్షానిగా అనసూయ ఫస్ట్ పార్ట్లో ఉన్నారు కాబట్టి సెకండ్ పార్ట్లోనూ ఉన్నారు అంటే ఉన్నారంతే. వాళ్ళకి పెద్ద ప్రాధాన్యత లేదు. అయితే అజయ్కి మాత్రం అల్లు అర్జున్కి అన్నగా మంచి స్కోప్ ఉన్న సీన్లు పడ్డాయి. ఇంటి పేరుని తన పేరు ముందు రావడానికి పుష్పరాజ్ పడిన ఘర్షణలో అజయ్ పాత్ర కీలకంగా అయింది. రావు రమేష్ సీఎం గా, జగపతి బాబు సెంట్రల్ జైలు చక్రం తిప్పే సెంట్రల్ మినిస్టర్ గా పెద్ద పాత్రలు చేశారు. అయితే జగపతి బాబు రోల్ పెద్దగా ఎలివేట్ కాలేదు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే దేవి శ్రీ ప్రసాద్ పాటలు స్లోగా ఎక్కేస్తుంటాయి. కిసిక్స్, ఫీలింగ్స్, సుసైకి, పుష్ప ఇలా ప్రతి పాటని థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. వినడానికే కాదు చూడడానికి కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆ జాతర ఎపిసోడ్ కి ఏం తాయి కొట్టాడేమో కానీ పూనకాలు పుష్పరాజ్ కి రావడం కాదు, థియేటర్స్ లో కూడా పూనకాలే. ప్రీ క్లైమాక్స్ ఫైట్ కి వచ్చే ఆర్ఆర్ అయితే జాతర ఎపిసోడ్ మించే ఉంది. మిరోస్లావ్ కుబా ప్రాజెక్ట్ సినిమాటోగ్రఫీ మరో మేజర్ హైలైట్ గా కాగా, మౌనిక దంపతుల ఆర్ట్ వర్క్ తో ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకి మైనస్ అంటే 3 గంటల 20 నిమిషాలు పుష్ప రూల్ చూసిన తర్వాత పార్ట్ 3 కోసం కథను అర్ధాంతరంగా ముగించినట్టు అనిపిస్తుంది. అసలు రూల్ బ్రేకరే లేనిది రూల్ కి ఒక్కసారిగా స్పీడ్ బ్రేక్ వేసి మిగతాది పుష్ప ది ర్యాంపేజ్ పార్ట్ 3లో చూసుకోండి అలా వదిలేయడం ప్రేక్షకులకు అసంతృప్తిగా అనిపిస్తుంది. విస్తరి మొత్తం వడ్డించి ఇక తిన్న చాలే లేవండి, మిగతాది థర్డ్ పార్ట్ లో తినొచ్చు అన్నట్టుగా బలవంతంగా కుర్చీలో నుంచి లేపినట్టు అనిపిస్తుంది. ఈ క్లైమాక్స్ కోసం 3 గంటల 20 నిమిషాలు వేచి చూసింది అనే పెదవి వీరపులు అయితే ఖచ్చితంగా వినిపిస్తాయి. ఓవరాల్ గా అన్నట్టుగానే అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్ చూపించాడు. తగ్గేదేలే అసలు తగ్గేదేలే అన్న డైలాగ్ కి తగ్గట్టుగానే అస్సలు తగ్గలేదు. రపా రపా ర్యాంపేజ్ జాతర చూపించాడు. బాలీవుడ్ ని సైతం మెప్పించే యాక్షన్ ఎపిసోడ్ చాలానే ఉండడంతో వైల్డ్ గా వైల్డ్ ఫైర్ చూపించడం ఖాయమే. మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటే పుష్పకి కాసుల పంట పడినట్టే. ఓవరాల్ గా మై రేటింగ్ ఫర్ దిస్ ఫిలిం అవుట్ ఆఫ్ 5 3.5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.